ఇది ఎలా ఉందంటే మీరు అందరూ అరుస్తుంటే అందరూ మాట్లాడేశారు, ఇంక చాలులే నువ్వు కూడా క్లాస్లో ఏం ఎక్కువ అని చెప్తున్నట్టుంది. బట్ ఎక్కువ టైం తీసుకోకుండా మాట్లాడతాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. సీతక్క గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, రవిగుప్తా గారికి, మిథాలీ గారికి, సుమన్ గారికి, సందీప్ సాండిల్య గారికి, శ్రీధర్ గారికి, అవినాష్ మోహంతి గారికి, శైలజ గారికి, జితేంద్ర గారికి, మన హోమ్ సెక్రటరీ జితేంద్ర గారికి, జోయల్ డేవియస్ గారికి, వచ్చిన వాళ్ళందరికీ, అండ్ ఫైనల్గా మీ అందరికీ ఏంటి ఎనర్జీ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ముందుగా అంటే ఈ తెలంగాణ యాంటీ డ్రగ్ ఇది ఏదైతే క్యాంపెయిన్ చేస్తున్నారో దీనికి మనం మొత్తం మన గవర్నమెంట్కి చేస్తున్న వాళ్ళందరినీ అభినందించాలి. అండ్ మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపటి నుంచి చాలా ఉత్సాహంతో ఇక్కడ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది ఇది చూడడానికి. ఇక్కడ నుంచి మార్పు మొదలవుతుందని అనుకుంటున్నా. అస్సలు ఏమి క్లాస్ పీకను, ఎందుకంటే మీలోంచి అక్కడి నుంచే వచ్చా. అలా కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి నాలాగా ఎవరైనా యంగ్గా వచ్చి కొంచెం ఏమైనా మాట్లాడితే మంచి విషయాలు చెప్తే చాలే అన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ మాట్లాడుకుందాం, మనం డిస్కస్ చేసుకుందాం. ఉన్న ప్రాబ్లమ్ని, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ని జస్ట్ ఒక 2 minutes డిస్కస్ చేసుకుందాం. మనం వద్దా మాట్లాడదట. మనం న్యూస్లో వాటిలో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. యూజువల్గా మేజర్గా యంగ్స్టర్స్ డిప్రెషన్లో ఉన్నారని, లేకపోతే ఏదో ఒక పార్టీలో అలవాటైందని, లేదా ఒక సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లోకి ఇంక్లూడ్ అవ్వడం కోసం కూడా అలవాటు చేసుకున్న వాళ్ళని మనం విన్నాము, చూసాము. అది ఏదో కూల్ అనుకుంటారు. జై హనుమాన్ బ్రదర్, జై హనుమాన్. డ్రగ్ యూసేజ్ అనేది కొంతమంది టీనేజర్స్లో, యంగ్స్టర్స్లో కూల్ అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. ఐ వాంట్ టు టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కూల్. కూల్ ఏంటంటే మీరు యంగ్ ఏజ్లో ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవటం, అది కూల్. మీరు మిథాలీ గారు లాగా పద్మశ్రీ తెచ్చుకోవటం ఆ ఏజ్లో, అది కూలు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ని చూస్తుంటే అసలు ఎలా ఉందనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటే మీ అందరికి గూస్ బంప్స్ వస్తుంది. ఆ ఏజ్లోంచి వాళ్ళు ఐపీఎస్లు చదివి ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారంటే అది కూల్. డ్రగ్ యూసేజ్లు కూల్ కాదు బ్రదర్. ఒకవేళ మీకు ఎవరైనా అలా చెప్తున్నా, మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా దిస్ ఇస్ కూల్ అంటున్నా కూడా మీరు అది వదిలేసి దీని మీద ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీరు కూల్ అవుతారు. జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 5-10 years డిఫరెన్స్లో తెలుస్తుంది మీరేం సాధించారు అనేది. ఈ 5-10 years గ్యాప్ ఉంటుంది. ఒక జనరేషన్ అహెడ్ ఆలోచిస్తూ ఉంటే మీరు ఫాస్ట్గా, మీ జనరేషన్ అంతా చాలా ఫాస్ట్గా ఉన్నారు. మీకు ప్రత్యేకంగా మేము వచ్చి చెప్పాల్సింది ఏం లేదని నేను అనుకున్నా, ఎందుకంటే మీ అందరికీ అన్నీ బాగా తెలుసు. జస్ట్ గుర్తు చేద్దామని చెప్పటమే. సిస్టమ్ని మ్యానిపులేట్ చేయొచ్చు, లేకపోతే ఎవరికి తెలియకుండా చేయొచ్చు. అందులో ఒక హై తీసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఇల్లీగల్, ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అనేది. కానీ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఎవ్రీబడి విల్ గెట్ కాట్. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. దీంతో అంటే ఇందాక చూపిస్తూ ఉన్నారు చాలా కొత్త పరికరాలు, డివైజ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల లాగా రోడ్డు మీద కూడా టెస్టులు స్టార్ట్ అవబోతున్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. డెఫినెట్గా ఎవ్రీబడి హూ ఇస్ డూయింగ్ దిస్ విల్ గెట్ కాట్. ఒకవేళ ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి అలవాటు బారిన పడుంటే దెర్ ఇస్ నథింగ్ టు బీ షేమ్ఫుల్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ నో టాబూ. ఆ టాపిక్ని డిస్కస్ చేయడంలో ఎలాంటి షేమ్ లేదు. మీరు దయచేసి హెల్ప్ తీసుకోండి. కౌన్సిలర్స్ ఉన్నారు, డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, మీ పేరెంట్స్ హెల్ప్, మీ ఫ్రెండ్స్ హెల్ప్, అందరి హెల్ప్ తీసుకుని దీని నుంచి మీరు బయటికి రావచ్చు. ఒకవేళ ఇందులో షేమ్ లేదు, మీరు డ్రగ్స్ వాడుతూ దొరకటంలో అందులో షేమ్ ఉంది. సో దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీకు పరిచయస్తులు కానీ ఎవరైనా డ్రగ్స్ వాడకంలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. పేరెంట్స్కి కూడా ఐ వుడ్ లైక్ టు టెల్ అ స్మాల్ థింగ్. చాలా నాలెడ్జ్ దీని గురించి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇస్తున్న బ్రోషర్స్లో అట్లా అన్నిట్లో అవైలబుల్గా ఉంది. హ్యావ్ అ కీన్ వాచ్ ఆన్ యువర్ యంగ్ అడల్ట్స్, teenagers, college going kids.
ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకే తెలిసిపోద్ది డిఫరెన్స్ ఉంటే. వాళ్ళకి కావాల్సినంత దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. దీనికి ఏ ట్యాబు లేదు, డిస్కస్ చేయండి, ముందే డిస్కస్ చేయండి, అక్కడ వరకు రానికండి కూడా. డ్రగ్స్ అంటే ఏంటి దాంతో వచ్చే ప్రాబ్లం ఏంటి, ఎందుకు అసోసియేట్ అవ్వకూడదు అనేది ఒక్కసారి వాళ్ళతో డిస్కస్ చేసి ముందు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే ఒక ట్యాబు లేకుండా, దెన్ ఐ థింక్ పేరెంట్స్కి చెప్తున్నా, దెన్ ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ ద కిడ్స్ ఆల్సో. ఒకవేళ ఉన్నా కూడా దీంట్లోంచి బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. పేరెంట్స్ అందరూ ఒకవేళ కిడ్స్ ఎవరైనా ఈ బారిన ఉంటే అస్సలు షేమ్ఫుల్గా తీసుకోవద్దు. టేక్ గవర్నమెంట్స్ హెల్ప్ అండ్ మేక్ తెలంగాణ బెటర్ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ సేఫర్ ప్లేస్ ఫర్ ఆల్ ద కిడ్స్ అవుట్ హియర్, లవ్లీ కిడ్స్. అందరికీ అంటున్నారు కదా, చలోలే, జై హనుమాన్. అండ్ ఇంకొకటి చెప్తా, నాతో రిపీట్ చేయాలి, ఓకేనా? ఒకే ఒక్కటి చెప్తా, నాతో రిపీట్ చేయండి. సే నో టు. చలో, థ్యాంక్ యూ ఎవ్రీబడి.